ప్రెజెంట్ మనం వచ్చి తమిళనాడు కేరళ బార్డర్ దగ్గరలో పుతలం అనే ప్లేస్లో అయితే ఉన్నాము బ్రో. ప్రతి ప్లేసు అసలు అడిపోలి అంటారు బ్రో. మలయాళంలో అడిపోలి అంటారు, తమిళ్లో సెమ్మ అంటారు, మన తెలుగులో మాత్రం అదిరిపోయింది అంటారు. ప్రతి ప్లేస్ ఇక్కడ అదిరిపోయింది బ్రో. ఇతన్ని కలుసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇట్ మీన్స్ లైక్ కండదిల్ సంతోషం. ఇప్పుడు నాకు తిరువనంతపురం హెల్మెట్ వల్ల பட்டாரையாரி செட்டிகுளம் கலெக்டர் ஆஃபீஸ் அந்த ரோட்டை பிடிச்சோம். சைட் ரோடு தான், ஸ்ட்ரைட் ரோடு தான். நேராக திறந்தோம். உன்னோட பேர் என்னன்னா? కుమార్. మిక్క నండ్రిన్నా అమిగోస్. ఇప్పుడు ఆ కుమార్ అని చెప్పినట్టు మనం కేరళకి వెళ్ళాలంటే నేరుగా ఒకటే రోడ్డు వెళ్ళిపోవాలి, స్ట్రైట్ రోడ్లో. కేరళ బార్డర్ ఎంత వస్తుందని చెప్పాడంటే అన్న 25 నుంచి 40 కిలోమీటర్ల లోపల వస్తుందని చెప్పాడు. లిఫ్ట్ ఏం దొరకలేదు బ్రో. రోడ్స్ కూడా చాలా చిన్న చిన్న రోడ్స్, సింగిల్ లైన్ రోడ్స్ ఇవి, అందుకని వెహికల్స్ కూడా ఆపట్లేదు. మనం కన్యాకుమారిని దాటుకొని అరౌండ్ ఒక 3 to 4 కిలోమీటర్స్ అయితే వచ్చాము నడుచుకుంటానే. ఎండ బ్రో, కాళ్ళు బ్రో. ఇంకా ఫుడ్ కూడా తినలేదు. ఇంకా ఎక్కడైనా మనం ఒక క్యాంటీన్ చూసుకొని ఫుడ్ తినేయాలి అన్నట్టు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను బ్రో. అన్నట్టు మనం రోజు 50 రూపీస్తోనే ట్రావెల్ చేస్తున్నాం అంతే బ్రో. 50 రూపాయల్లోనే అడగొచ్చు 50 రూపాయలకి ఏం వస్తుందా, ఏం తింటామని. ఏది వస్తుంది అని తినటమే బ్రో. ఇంకా అంతకుమించి నాకు వేరే ఆప్షన్ లేదు. ఇంకా సెయింట్ ఇగ్నాటియస్ ప్రైమరీ అండ్ హై స్కూల్ కోవలం బ్రో. అయితే ఇదేమో బ్రో కోవలం. అయితే కోవలం వచ్చి కేరళలో అనుకుంటానే, ఏమో తెలీదు. సెర్చ్ చేద్దాం, గూగుల్ తల్లి ఉందా మనకి. ఓకే బికాస్ మనం ఇంకా ఫుడ్ తినాలి బ్రో. ఇంకా లేకపోతే ఇంకా డామ్ అంటాం. నమస్తే అమిగోస్, నా పేరు దయా అండ్ వెల్కమ్ టు ద ఛానల్ మైసాఫర్నామా. టైం వచ్చి 12:27 అవుతుంది మధ్యాహ్నం. ప్రెజెంట్ వచ్చి కన్యాకుమారి నుంచి కేరళకి అయితే బయలుదేరాను. లేట్ అయిపోయింది ఇప్పుడు ఈరోజు, ఎందుకంటే మార్నింగ్ లేట్ సన్ రైజ్ కోసం వెయిట్ చేశాను. సన్ రైజ్ రాలేదు. ఇంకా అలాగా వీడియో చూసుకొని వీడియో ఎడిట్ చేసుకొని ఈ టైం అయితే అయిపోయింది. ఎందుకంటే డైలీ అప్డేట్గా ఉండాలి బ్రో. అంటే మనం డైలీ డే 1, డే 2, డే 3 కాకుండా డైలీ స్టోరీ 1, స్టోరీ 2 ఒక కథలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఆ కథ ఎక్కడ మిస్ కాకుండా చేస్తున్నాం బ్రో. తిరువనంతపురం వచ్చి అరౌండ్ ఒక 100 కిలోమీటర్లు ఉంది. ఇంకా బోర్డు కనిపిస్తుంది కదా బ్రో, కోవలం. అది కూడా కేరళలోనే ఉండేది. కోవలం బీచ్ చాలా ఫేమస్ బీచ్ బ్రో. ఆడ పేరుంది, ఎన్ని కిలోమీటర్లు వేయలేదు. ఆర్జే బ్రో, ఇక్కడ రాజస్థాన్ బండి ఉంది. ఒకసారి వెళ్ళి అన్నని అడుగుదాం, ఎక్కడికి వెళ్తామన్నా లిఫ్ట్ కావాలని. అన్నని అడిగాను బ్రో. అన్న చెప్పాడు నేరుగా ఒక 26 కిలోమీటర్లు అయితే వెళ్తాడంట. పేరు వచ్చి ఊరి పేరు రాజమంగళం అంట. అన్న వచ్చి ఇంకా ఎవరి కోసం వెయిట్ చేస్తాడు. ఇంకా సరే అన్న నేను వెళ్తూ ఉంటాను, దారిలో కనిపిస్తే ఆఫ్ లిఫ్ట్ ఇవ్వమని చెప్పా. అవ్వ చూడు తల మీద తట్టా బుట్ట పెట్టుకోండి. ఎండ బ్రో, ఎండలో కూడా బుట్ట తట్ట పెట్టుకొని పని చేయడం అంటే కష్టమే. నాకు ఈ బ్యాగ్కే తోలు తిరిగిపోతుంది. రోడ్డు క్రాస్ చేయాలి బ్రో.
దారిలో పోతా ఉన్నాను బ్రో, ఏం అసలు మీల్స్ అంగడే కనిపించలేదు, ఫుడ్ గిడ్డు ఏం కనిపించలేదు. ఇంకొక బేకరీ అయితే కనిపించింది. బేకరీలో చూశాను, పెద్ద బన్ ఒకటి కనిపించింది, 15 రూపాయలు. ఇది కానీ తినేస్తే సాయంత్రం దాకా ఇబ్బంది లేదనుకుంటున్నా. ఇంకా అన్బాక్సింగ్ చేసి అప్పొచ్చినైతే తినేద్దాం. ఆకలేసిపోతుంది బ్రో నిజంగా. ఎండ బ్రో, చర్చి కలుపుతుంది రోడ్డు పక్కనే. ఒకసారి చర్చిలోకి వెళ్దాం, కాసేపు తల దాచుకుందాం బ్రో. அது திருவனந்தபுரம் போனோம். திருவனந்தபுரத்துக்கா? ஆமாம். திருவனந்தபுரத்துக்கு இங்கே போகிறீங்க? பஸ்ஸில் போகணும். நான் நடந்து ஜஸ்ட் லிஃப்ட். ஓ, வீடியோ பண்ணி அங்கே போகணும் திருவனந்தபுரத்துக்கு. வணக்கம் பாய். மலையாளி? தமிழ் கொஞ்சம் பையா. லெர்னிங் எனக்கு ரொம்ப பிடிக்கும் தமிழ் லாங்குவேஜ். ஆமாம். வணக்கம், மிக்க நன்றி. No problem, எனக்கு தமிழ் தெரியாது. என்ஜாய். உன்னோட பேர் பையா? ரோமன். என்னோட பேரு தயா. உங்களுக்கு மீட் பண்ணதுல ரொம்ப சந்தோஷம். நன்றி. பேர் ப்ரோ? நன்றி ரமன் ப்ரோ. நன்றி பையா. நன்றி. வீடியோ கண்டிப்பாக வரும் ப்ரோ. ஓகே. అమిగోస్, ట్రావెలింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్ మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయాలి. వాటర్ లేకపోతే డామే బ్రో ఖచ్చితంగా మనం మాత్రం. అంటే ఇది ఒక నేచర్ బ్రో, అంటే మినిమం కామన్ సెన్స్ వాటర్ మన దగ్గర పెట్టుకోవడం అనేది. ప్రెజెంట్ మనం వచ్చి తమిళనాడు కేరళ బార్డర్ దగ్గరలో పుతలం అనే ప్లేస్లో అయితే ఉన్నాము బ్రో. ప్రతి ప్లేసు అసలు అడిపోలి అంటారు బ్రో. మలయాళంలో అడిపోలి అంటారు, తమిళ్లో సెమ్మ అంటారు, మన తెలుగులో మాత్రం అదిరిపోయింది అంటారు. ప్రతి ప్లేస్ ఇక్కడ అదిరిపోయింది.
కేరళకి అయితే ఎంటర్ అయిపోయాము బికాస్ మనం కేరళకి ఎంటర్ అయిపోతే ఈ లాటరీస్ అయితే కనిపిస్తాయి మనకి. కాశ్మీర్ పోను పేరేనా కేరళలో అందరు కూర్చున్న వాడికి వెనకాల కూర్చున్న వాడికి హెల్మెట్ పెట్టాలి బ్రో, లేకపోతే ఫైన్ అంట. కిतना రూపీస్ ఫైన్ బ్రో? 500 ఫైన్ కండిపా అది బ్రో. డేంజరు, హెల్మెట్ మన కాడ లేదు బ్రో. ఇది ఇరుక్కున్నా, ఇది హెల్మెట్ అల్లా, ఇది హెల్మెట్ అల్లా. హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలి బ్రో. హాయ్ బ్రో. బ్రో రియల్లీ కంటిన్యూ సంతోషం బ్రో. ఓకే బ్రో. బికాస్ నేను కేరళకి ఎంటర్ అయిన ఒక 2 కిలోమీటర్స్ వాక్ చేసుకుంటూ వస్తున్నాను. యాక్చువల్గా కేరళలో ఏంటంటే హెల్మెట్ లేకుంటే అసలు లిఫ్ట్ ఇవ్వరు, అసలు ఖచ్చితంగా హెల్మెట్ కావాలి. హెల్మెట్ లేకుంటే ఫైన్ 500. నేను నడుచుకుంటే వెళ్తాను బ్రో. ఇంకా నా బ్యాగ్ నా టెంట్ చూసి ఇంకా బ్రో మీరు ట్రావెలర్ కదా రండి బ్రో, తిరువనంతపురం దాకా వెళ్తాను నేను, వచ్చి చెప్పాడు. నేను వచ్చేసాను. ఇట్స్ రియల్లీ నైస్ టు మీట్ యూ బ్రో. యువర్ నేమ్? Mahi. My name is Jaya bro. And I'm glad to meet you bro. Yeah, okay. You are the first person in this trip. Yeah, okay. Adipoli bro, Kerala. Yeah, okay. All of us must pray to him for his travel and his journey. We must always pray for him and give support to him. He is a good traveler and I have bad situation, but he will tell me so much good memories and he shares so much motivation. So you must watch his videos and his YouTube channels and all things. Okay, thank you. Have a nice day. Good to meet Mr. Dayal. My best friend in Andhra Pradesh. I got first friend in Andhra Pradesh in him. He was a good traveler and I think what I want to tell and I was watched and I pray for him. Always எப்படி சொல்றோம் in Andhra language. It's good. నేను ఇతన్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్ మీన్స్ లైక్ కండదిల్ సంతోషం. చాలా డేంజరస్. ఓకే బ్రో. బ్రో యూ విల్ గో టు జమైకా వన్ డే? Yeah, definitely బ్రో.